హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హనీ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు దురుసు నిర్ణయాలకి కేర్ ఆఫ్ గా మారుతున్నారంటే తెలుసుకోవాలి. అయితే ప్రజెంట్ బడా బాబుల్ని లేకపోతే చిన్న వాళ్ళని మిడిల్ క్లాస్ వాళ్ళని సెపరేట్ గా చూడకుండా అందరినీ ఒకే తీరుతో ఎవరికైనా సమాధానం చెప్పే హైడ్రా అన్నట్టుగా తయారు చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో మరికొంతమంది బడా బాబుల కాంపౌండ్ గోడలు కూడడానికి సిద్ధంగా ఆయన తీసుకున్న నిర్ణయమే కారణం అవుతుందా అంటే కొంతవరకు నిజమనే చెప్పుకోవాలి, కొంత డౌట్ కూడా ఉంది. సో దానికి సంబంధించి మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అండి. సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి దురుసు నిర్ణయాలు అనుకోవచ్చు. దురుసు నిర్ణయాలు అంటే నాట్ బ్యాడ్, యాక్చువల్ గా ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. బట్ దాని ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అయితే వెరీ గుడ్ నిర్ణయం అని చెప్పుకోవాలి. ఏదంటే రోడ్లు విస్తరణలో భాగంగా, ఎందుకంటే హైదరాబాద్ కి ట్రాఫిక్ సమస్య అనేది అన్నిటికన్నా కూడా పెద్ద సమస్య. ఇప్పుడు ఆ రోడ్ విస్తరణ భాగం అవ్వచ్చు, లేకపోతే ఫ్లైఓవర్స్ అవ్వచ్చు, దానికి చేరువలో ఉన్నటువంటి బాలకృష్ణ గారి కాంపౌండ్ లోకి ఒక 6 అడుగులు వెనక్కి లాస్ట్ ఎక్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి జానారెడ్డి గారి ఇంటికి కూడా ఈ కొంత మార్కింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆయన అటు సైడు గురువు గారు పార్టీలో, ఆంధ్రాలో టీడీపీ పార్టీ శిష్యుడు అని చెప్పుకున్నారు. అయితే గట్టి కౌంటర్ ఇచ్చారనుకోండి గతంలో. అయితే ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే ఏమైనా చర్చలు జరుగుతాయా, లేకపోతే అసెంబ్లీ కాదు కదా గేట్ కూడా తాకనే ఉన్న ఆయన డైలాగుల వెర్షన్ లో రెస్పాండ్ అవుతారా? లేదు లేదు ఎలాగా? యాక్చువల్ గా ఏదైతే రోడ్ నెంబర్ 45 దగ్గర ఇల్లు మార్క్ చేశారని అంటున్నారో అది ఇప్పుడు కాదు, బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఏదైతే రసాభాసగా ట్రాఫిక్ ఎక్కువ అవుతుందో, జూబ్లీ చెక్ పోస్ట్ సిగ్నల్ దాటాలి అంటే కనీసం ఒక అరగంట పడుతుంది ఒక్కొక్కరికి, అన్ని సిగ్నల్స్ ఓకే అయ్యేసరికి. సో కంటిన్యూస్ గా చెక్ పోస్ట్ దాటేలాగా ఒక ఫ్లైఓవర్ వేద్దాం ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ అన్న ప్రపోజల్ ఎప్పటి నుంచి ఉంది. అప్పుడు వచ్చినప్పుడు కూడా బాలకృష్ణ గారిని జిహెచ్ఎంసీ వాళ్ళు సంప్రదిస్తే ప్రజలకి ఇబ్బంది కలిగించే అంశంలో మీరు తీసుకుంటున్న నిర్ణయం చాలా మంచిది, అట్లాంటి అవసరం ఎప్పుడు వచ్చినా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు ముందుంటారని కూడా గతంలో బాలయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో కాకపోతే ఇప్పుడు దాన్ని బాలయ్య బాబు గురుగా ఉన్నారు, దాన్ని ఒప్పుకోవట్లేదు అనేది నేనైతే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏదైతే కేవీఆర్ పార్క్ చుట్టూ ఉండే రోడ్డు విస్తరణ పనులు కానీ, దానికి అనుగుణంగా ఒక ఫ్లైఓవర్ వేద్దామన్న ఆలోచన ఏవో ఉన్నారంట, సర్వే కూడా చేయిస్తున్నారు. సో అట్లాంటి సందర్భంలో ఆయన ఇల్లు ఏదో ఆటంకం కలిగినా, ఇబ్బంది కలుగుతుందన్నా, లేదా ప్రభుత్వానికి సంబంధించి ఫ్లైఓవర్కి అవసరమగు జాగా కావాలి అంటే తృణప్రాయంగా నేను వదులుకుంటా, నాకు ప్రాబ్లం లేదని కూడా బాలయ్య బాబు గారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ తండ్రి ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి, ఇప్పుడు సొంత బావ ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన మంత్రి పదవి కూడా ఇస్తారన్న 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ చేసిన బాలయ్య గారు మంత్రి అంటే ఈజీగా మంత్రి అవుతారు. కాకపోతే ఈ పక్క సినిమాలు, మరోవైపు పార్టీ వ్యవహారాలు, మరోవైపు నియోజకవర్గ పరిస్థితులు, ఇవన్నీ పక్కన పెడితే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చేర్చారు. ఇన్ని ఒక మనిషి ఎన్ని హ్యాండిల్ చేయగలుగుతారు? ప్రెషర్ అవుతుంది. నేను అలాంటప్పుడు మంత్రి పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేనేమో అనే ఉద్దేశంలో ఆయన తిరస్కరించారన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా కానీ, లేదంటే నెక్స్ట్ లెజెండ్ బోయపాటి సినిమా ఒకటి ఉంది, డాకు మహారాజ్ అంటే బాబీ సినిమా అనుకుంటా, బాబీది ఉంటుంది. తర్వాత ఈ 2 కంప్లీట్ అయితే మళ్ళీ అనిల్ రావుపూడితో కంప్లీట్ కామెడీ ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను. రకరకాలుగా వీలైతే ఒక దాన్ని ఏమంటారు మల్టీ స్టార్ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇట్లా ఇన్ని కమిట్మెంట్లు, షెడ్యూల్ ఆల్రెడీ అగ్రిమెంట్ సంతకాలు అయిపోయింటాయి కాబట్టి అది చాలా తప్పు కదా. వాళ్ళు ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అడ్వాన్స్ ఇచ్చింటారు, ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడతారు. కాబట్టి అవి క్యాన్సర్ హాస్పిటల్, నియోజకవర్గ పనులు, పార్టీ వ్యవహారాలు ఇన్ని చూసుకుంటున్నప్పుడు కష్టమవుతుందని ఆయన వద్దన్నారు. సో అలాంటి వ్యక్తి ప్రభుత్వం కోసం, ప్రజల కోసం అవసరం ఉంటే ఇస్తానని కూడా చెప్పిన సందర్భం. కాబట్టి ఆయన ఏదో గురుగా ఉన్నాడు, ఆయనతో పాటు జానారెడ్డి గారిని కూడా చేస్తున్నారు. జానారెడ్డి గారు మరి ఒకప్పుడు కాంగ్రెస్ మంత్రే కదండి, హోంమంత్రిగా చేసిన వ్యక్తే కదా రాజశేఖర గారి హయాంలో. కాబట్టి అంటే ఇక్కడ ఎలా ఉందంటే, అరే బాలయ్య గారిని జానారెడ్డి కాబట్టి వదిలేశారా, పేదవాళ్ళని కొట్టేస్తారా? మొన్న కూడా చెప్తున్నాడు, నా ఫ్రెండ్ అండి, ఇంకా రేపు గృహప్రవేశం అంటే ఈ రోజు కొట్టేశారండి, అది ఇలా ఎంత కష్టపడి ఆ లోన్ పెట్టి చేసుకున్నాడండి, ఆడి కొడుకు ఉసూరు అంటున్నాడండి. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు వదిలితే ఏమంటారు,
పేదవాడికి ఒక న్యాయము, డబ్బున్నవాడికి ఒక న్యాయం అంటారు వీళ్ళే. నిన్న కూడా బన్నీ గారి వ్యవహారం ఉంది. బన్నీ గారిని అరెస్ట్ చేశారంటే చట్టం తన పని చేసుకుపోతుందని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మరి ఇదే బిగ్ బాస్ ఇష్యూ అయినప్పుడు పల్లవ్ ప్రశాంత్ అరెస్ట్ చేయగలిగింది, బన్నీ గారిని అరెస్ట్ చేస్తే ఏం ప్రాబ్లం వచ్చింది? అఫ్ కోర్స్ ఈయన ఏ లెవెల్ ఆయన డైరెక్ట్ గా ఎక్యూజ్డ్ కాబట్టి చేశారు, అది వేరే విషయం. ఒకరు చేయలేదంటే ఏమంటారు, అబ్బా పల్లవ్ ప్రశాంత్ ఏం చేశారు కానీ బన్నీ గారు చేయలేదంటారు ఈ జనాలే. ఆ కమెంట్స్ కూడా వచ్చేసాయి. ఏమన్నారంటే ఒక నేషనల్ ఛానల్లో నేను చూశాను, ఆయన ఏమంటున్నారు, షేమ్లెస్, ఎట్లా అంటే ఇట్స్ ఎ షేమ్ థింగ్, చేత కానీ రేవంత్ రెడ్డి గారు సాటర్డే సండే సెలవు వస్తే ఫ్రైడే మీకు తీసుకుంటే ఈవినింగ్ వరకు జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే సాటర్డే సండే పెట్టాలి, మండే ఈవినింగ్ వరకు జైల్లో ఉండాలి, ఎందుకు వచ్చేసారు బయటికి అని. అది ఎంతవరకు వాస్తవం లేదో లేకపోతే అది ఏందనేది తర్వాత మనం ఆల్రెడీ క్లియర్ గా లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. అయితే ఆ పాయింట్ కి వస్తే మీ వెర్షన్ లో అది వచ్చాయి కామెంట్స్ వచ్చాయి, అదే చెప్తున్నా. సో ఇట్లా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, సరే ఎట్లాగో ఎంతవరకు మాట పడ్డాము, పేదలు కడుపు కొట్టామనో లేదంటే కబ్జాదారులకి కడుపు కొట్టామనో ఏవో వచ్చే విమర్శలు ప్రతిపక్షాలు చేస్తుంది. ఇవన్నీ కాదు, ఎవరు అడ్డొచ్చినా ఎవరు ఆక్యుపై చేశారన్నా కూడా కొట్టేయండి అన్నట్టుగా చెప్పారు. అండ్ మోర్ ఓవర్ మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అది స్టేట్ హైవేకి సంబంధించి కానీ ఆర్ఎన్బికి సంబంధించి కానీ నేషనల్ హైవేస్ అంటే ఇంక సెపరేట్. సో వీటికి రోడ్ ఎంకరేజ్మెంట్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు హైదరాబాద్ రోడ్లు వెడల్పు మహా 30 అడుగులు ఉంటాయి, తర్వాత ఒక పక్కే 30 అడుగులు వెడల్పు వచ్చింది, ఇప్పుడు ఒక పక్కే 50 అడుగులు వెడల్పు వస్తుంది, అంటే 100 ఫీట్ రోడ్ అవుతుంది. సో 100 ఫీట్ లేనప్పుడు ఏం చేస్తున్నారంటే కొద్దిగా ఎంకరేజ్మెంట్ అవుతుంది. ఇప్పుడు మా రిలేషన్ ఒకరు ఉన్నారు హైవే మీద వైజాగ్ దగ్గర. ఫస్ట్ వాళ్ళ ఇంటికి హైవేకి నాకు తెలిసి ఒక 100 ఫీట్ ఉండేది నా చిన్నప్పుడు. ఇంకా అలాగా 2 లైన్ వాజ్పేయి గారు వచ్చినప్పుడు 4 లైన్ అయింది, ఇప్పుడు 6 లైన్ రోడ్ అయింది. సో ఇప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ వాళ్ళ అరుగు ముందుకు వచ్చేసింది హైవే. 100 ఫీట్ ఉన్న హైవేకి ఇంటికి 100 ఫీట్ ఉండేది, ఇప్పుడు అరుగు వరకు వచ్చింది. రోడ్ ఎంకరేజ్మెంట్ జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఎవరైతే రోడ్ పక్కన పట్టుకుని ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. దానికి ప్రభుత్వం కొంత చెల్లిస్తుంది, అంటే వాళ్ళు అనుకున్న స్థాయిలో చెల్లించకపోయినా వాళ్ళ లెక్కల ప్రకారం చెల్లిస్తారు, అది కామన్. మరి అంత మాత్రాన ఎంకరేజ్మెంట్ లో పోయింది గుండెలు బాధేసుకుని అయ్యో నాకు పోయిందా అనుకునే తత్వం అయితే బాధయ్య గారి కాదు. ఆయన ప్రాపర్టీస్ ఉన్నాయి, సూపర్ స్టార్, ఎందుకు చెప్పండి, పెద్ద కూతురు ఒక మంత్రి గారి మిసెస్, పెద్దల్లుడు మంత్రి, చిన్నల్లుడు ఎంపీ, కొడుకు రేపు మాపు ఒక స్టారు హీరో, నా తండ్రి దివంగత ముఖ్యమంత్రి. ఇంత ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ వాళ్ళకే తెలియదు చెప్పాలంటే. వాళ్ళు ఇట్లా చిన్న చిన్న జాగాలకి ఆయన ఫీల్ అవుతాడు, నా వరకు వచ్చారని అనుకునేది కాదు. భవంతులు కదండి ఇప్పుడు వాళ్ళు ఉంటున్నారంటే అది స్పెషలే కదా. ఎక్కడెక్కడో ఉండి ఎవరో ఏదో గట్టు అటు ఇటు వేసారంటే తెలవకపోవచ్చు, మనం ఉండే ఇంటి మీదకే రాయి వేస్తున్నారంటే అది కొంచెం కదా ఆ బాధ ఉంటుంది. అంటే ఇప్పుడు నీ విన్నది ఏంటంటే గేట్ ప్రహరీ గోడ వరకు పోతే పోవచ్చు, తప్పే ఉంది. మహా అయితే ఆ సెక్యూరిటీ ఆఫీసు తర్వాత ప్రహరీ గోడ కొంత పోతుందేమో, ప్రాబ్లం లేదు. వాళ్ళు ఇవ్వడానికి ఆయన ఎప్పుడో సిద్ధమని చెప్పాడు ఆయన. ఓకే, ప్రభుత్వానికి ప్రజలకి ఉపయోగపడుతుందంటే మొత్తం ఇంటిని మొత్తం ఖాళీ చేయకుండా కూడా చేస్తా అన్నట్టు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఆయన అడిగారంటే కాకపోతే ఇప్పుడు ఇష్యూ చేయడానికి బాలయ్య బాబు గురుగా ఉన్నారు, అట్లా ఏముండదు. అలా అనుకుంటే బాలయ్య బాబు గారు రేవంత్ రెడ్డి గారు చాలా క్లోజ్. ఎందుకంటే మరి ఒకప్పుడు టీడీపీ ఉన్న వ్యక్తులేగా, పైగా బాలయ్య బాబు గారు పార్టీలకు అతీతంగా అందరితోనూ క్లోజ్ గా ఉంటారు ఆయన, ఒక సినిమా హీరోగా. కాబట్టి అవన్నీ కాదు. మేబీ జానారెడ్డి గారు కూడా అలాంటి వార్తలు ఉంటున్నా కూడా పట్టించుకోరు, ఎందుకంటే ఈ మీరు అన్నట్టు ఒక 6 ఫీట్ లోపలికి ఎత్తు పోతే ఏముందంటే పట్టించుకోరు. ఇదంతా ఉత్తి వార్తలు ఏమని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వ్యూవర్స్. సో విన్నారు కదా, సో ప్రస్తుతం రోడ్డు వెడల్పు రోడ్డు విస్తరణ పనిలో భాగంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం వల్ల బాలకృష్ణ గారి ఇంటి కాంపౌండ్ లోపలికి 6 ఫీట్స్ వస్తున్నాయన్నట్టు కూడా మనకి తెలుస్తున్న సమాచారం. సో ఎంతవరకు కరెక్ట్, రేవంత్ రెడ్డి గారు కరెక్టా లేకపోతే బాలకృష్ణ గారు ఎలా ఉండబోతున్నారు అనేది మీ కామెంట్స్ రూపంలో తెలియజేశారనుకుంటూ సెలవు తీసుకుంటాం.